హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనం ఏమైతే ప్రతిరోజు మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము ప్రీవియస్ పేపర్స్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ అడిగారు, సో అదేవిధంగా ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది, ఇవన్నీ మెర్జ్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉందండి. సో ఖచ్చితంగా ఇవి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీకు ఏదైతే రేపు మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్ కానివ్వండి అండ్ ఎస్ఐ కానివ్వండి, తెలంగాణ అండ్ ఆంధ్ర, సో ఉన్న రెండు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మీకు ఇవి ఉపయోగపడతాయండి. సో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. మీరు చదివే ఏవైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, డిఫరెంట్స్ మీరు ఏదైనా అమౌంట్ పెట్టి కొనుక్కునేటువంటి కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ జరిగే కరెంట్ అఫైర్స్కి మీరు కంపారిజన్ చేసుకోండి. సో ఎక్కువగా కంటెంట్ ఎక్కడ మనకు అందుతూ ఉంది, సో అదేవిధంగా ఎక్కువగా పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటెడ్లో ఎక్కువగా ఎక్కడ పాయింట్స్ మనకు వస్తున్నాయి, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నోట్స్ రాసుకున్నట్లయితే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయండి. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు 1 or 2 పాయింట్స్ మిస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి. ప్రతిరోజు 1 hour అనేది కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో మెయిన్స్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. కరెంట్ అఫైర్ చూసినట్లయితే యూపీఐ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనం అంటాము. సో మనకి యూపీఐ అని చెప్పేసి అంటామండి. జనరల్గా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగింది. సో మనం నిన్న మొన్న చూసినట్లయితే డిఫరెంట్ పేపర్లలో లైక్ హిందూ పేపర్ కానివ్వండి, సో ఇలాంటి కొన్ని పేపర్స్లో యూపీఐ మెయిన్ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఇప్పుడు మనం ఏదైతే యూపీఐ వాడుతున్నామో గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి వాటి మీద ఛార్జెస్ విధిస్తున్నారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చినాయండి. ఈరోజు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ యూపీఐని ఆర్గనైజ్ చేసేది వాళ్ళేనండి. యూపీఐ వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఏదైతే మనకి యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో వాటి మీద ఎటువంటి ఛార్జీలు విధించబోము అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. అసలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అదేవిధంగా యూపీఐ అంటే ఏంటి, అదేవిధంగా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే కొన్ని పనులు ఉంటాయండి. సో అవేంటి, అదేవిధంగా అప్పుడప్పుడు మనము కొంత ఇంటూ ఉంటామండి. ఆర్టీజీఎస్ అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, ఐఎంపీఎస్ అంటే ఏంటి, ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్స్ ఏంటి, అసలు ఏంటి ఈ యొక్క యూపీఐ వ్యవస్థ భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ ప్రీవియస్లో ఏమైనా అబ్రివేషన్స్ ఏమైనా అడిగి ఉన్నారా, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలు అంటే మనము పీపీఐ అని చెప్పేసి అంటామండి. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాము. పీపీఐ ద్వారా జరిపే మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఏంటి సార్ ఇక ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, అసలు వాటి గురించి తెలుసుకుందాం. వీటికి మాత్రమే ఛార్జెస్ విధిస్తాము, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ మాత్రం ఎటువంటి ఛార్జీలు విధించబోము అని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాలెట్ వంటి పీపీఐ సాధనాల ద్వారా 2000కు మించి చెల్లింపులు జరిపితే 1.1% ఇంటర్చేంజ్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి అమల్లో చేస్తాము అని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ మనము పీపీఐ అబ్రివేషన్ ఏంటో తెలుసుకోవాలి. పీపీఐ చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. సో మనకి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అంటామండి. లైక్ మనము ఫోన్ వ్యాలెట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాలి అంటే, సో ఏదైతే మనకు గూగుల్ పే, ఫోన్పేలో మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుంటామండి. సో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి అంటే ఫోన్ నెంబర్ ద్వారా పంపిస్తే అలాంటి వ్యక్తులకైతే మాత్రం ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలా కాకుండా మనము వ్యాలెట్ టు వ్యాలెట్ పంపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో వ్యాలెట్లో డబ్బులు ఉంటాయి, ఆ వ్యాలెట్ని మనకి మోబిక్విక్ వ్యాలెట్లోకి పంపించడం. సో ఇలాంటి వాటిలో అంటే వీటినే మనము ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అంటాము. ఇక్కడ ఇలాంటి మధ్యలో ట్రాన్సాక్షన్లు జరిగితే మాత్రమే ఛార్జెస్ విధిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎటువంటి మామూలు సాధారణటువంటి ట్రాన్సాక్షన్లు మాత్రం ఎటువంటివి విధించము అని చెప్పి చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ప్రీపెయిడ్ పేమెంట్స్ అంటే వ్యాలెట్స్ అండి. వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, లేదా వ్యాలెట్ నుంచి మనం పేమెంట్ చేస్తామంటాం. అలాంటి వాటికి మాత్రమే 1.1% ఛార్జెస్ విధిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనకి ప్రధానంగా మనకి యూపీఐ అండ్ ఎన్పిసిఐ అని చెప్పేసి రెండు ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే భారతదేశంలో ఎన్పిసిఐ వాళ్ళు. సో దీని అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇది ఒక పేమెంట్ గేట్వే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా
యూపీఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎన్పిసిఐ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను యూపీఐ గురించి మాట్లాడుతున్నాను. యూపీఐ భారతదేశంలో 2016 నుంచి రావడం జరిగిందండి. 2016 ఏప్రిల్ నుంచి యూపీఐ సేవలు రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి మనం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉండడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎండి అండ్ సిఈఓగా మనకి లాస్ట్ టైం ఒక 6 months అవుతుందండి కొత్తగా వచ్చారు. సో అంతకుముందు కూడా ఉన్నారు. సెకండ్ టర్మ్ మళ్ళీ ఎన్నికవడం జరిగింది, దిలీప్ ఆస్బే, గుర్తుంచుకోవాలి. సో మనకి దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ప్రజెంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓగా ఉండడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీకు టెక్నికల్గా కొన్ని టర్మ్స్ ఉంటాయండి. ఎకానమీ పార్ట్లో మనకి ఎకానమీ కానివ్వండి, కరెంట్ ఈవెంట్ కానివ్వండి, సో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించి అబ్రివేషన్స్ బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. సో మనకి ఐఎఫ్ఎస్సి అంటే మనకి ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లో అబ్రివేషన్ అడుగున్నారు, నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి టర్మ్స్ అనేవి అబ్రివేషన్లో ఒకటి ఖచ్చితంగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఒకసారి వీడియోను పాస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి ఇవన్నీ. సో దీనికి సంబంధించి ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్ అని చెప్పేసి అంటాము. అప్పుడప్పుడు మనం అంటాం కదా, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ పంపించండి, మీకు అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పేసి అంటాం కదా, అదేనండి ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. సో అదేవిధంగా ఏఈపిఎస్ అండి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాము. ఏంటి సార్ ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే? మీరు అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేసినట్లయితే జస్ట్ మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్ కానివ్వండి ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ మన ఆధార్ కార్డు నెంబర్ చెప్పి మన ఫింగర్ వేసామనుకోండి అమౌంట్ ఇచ్చేస్తారు. సో అంటే ఆధార్ ద్వారా కూడా మనం అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి పాయింట్ గుర్తుంచుకోండి. దానిని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటారు. సో అదేవిధంగా మనం చూస్తుంటే బీబీపీఎస్ అండి. సో మనకి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటాము, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్లు పెట్టేటప్పుడు కింద పేమెంట్ అడిగేటప్పుడు బీబీపీ అని చెప్పి ఆప్షన్ కూడా ఉంటుంది, కొంచెం మనసు పెట్టి చూస్తే కనబడిద్దండి. సో దీని అబ్రివేషన్ గుర్తుంచుకోండి, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా నాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌసింగ్ అని చెప్పేసి అంటామండి. సో నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏదైతే మనకి మన అకౌంట్లోంచి ఆటో డెబిట్గా డబ్బులు కట్ అవడం కోసం, సో ఈఎంఐ సంబంధించి ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకుంటే ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటామండి. సో ఆటో డెబిట్ దేని ద్వారా జరుగుతుందంటే ఈ యొక్క నాచ్ ద్వారానే జరుగుతుంది. సో దీన్నే మనము నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌసింగ్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా సిటిఎస్, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఏదైనా చెక్ బౌన్స్ అవటం కానీ, సో మనకి స్టేల్ చెక్ అంటాం, మనం చెక్ మురిగిపోవటం కానీ, సో ఇక టర్మ్ అండి. సో మనకి చెక్ ట్రంకేషన్ సిస్టమ్ సిటిఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్ బాగా గుర్తుంచుకోవాలండి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. సో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటాము. అదేవిధంగా నెఫ్ట్ అంటే సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో బల్క్ అమౌంట్లో పంపించాలంటే 2 lakhs అండ్ అబోవ్. సో 2 lakhs అండ్ అబోవ్ ఆర్టీజీఎస్ పంపిస్తామండి. సో 2 lakhs కంటే తక్కువ ఆర్టీజీఎస్ తీసుకోదు, 2 lakhs అండ్ అబోవ్. సో అదేవిధంగా మనం ఆర్టీజీఎస్ ద్వారా పంపించవచ్చు. సో నెఫ్ట్ అయితే మాత్రము రూపీ నుంచి సో ఎంతైనా పంపించవచ్చు, గుర్తుంచుకోవాలి. సో ఈ రెండు కూడా ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ ఆర్టీజీఎస్ ఫాస్ట్గా ఉంటుందా, నెఫ్ట్ ఫాస్ట్గా ఉంటుందా అని చెప్పేసి అంటే ఆర్టీజీఎస్టే ఫాస్ట్గా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ బ్యాంకింగ్ సంబంధించిన టెర్మినాలజీ. సో ప్రీవియస్ ఎగ్జామ్లో వీటి యొక్క అబ్రివేషన్స్ బాగా అడిగి ఉన్నారు, గుర్తుంచుకోవాలి. చెక్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని నెలలు అని అడుగుతారు, సిటిఎస్లో వస్తుంది 3 months యొక్క చెక్ వ్యాలిడిటీ, గుర్తుంచుకోవాలి. ఒక చెక్ వ్యాలిడిటీ ఎన్ని నెలలు అంటే 3 months అని చెప్పేసి అనాలి. సో 3 months తర్వాత ఆ చెక్ని డిజాల్వ్ మురిగిపోతే దాన్ని స్టేల్ చెక్ అని చెప్పేసి అంటారండి, స్టేల్ చెక్స్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించిన మీకు పూర్తిగా వివరం చెప్పడం జరిగింది. అదేవిధంగా యూపీఐ 2016 నుంచి భారతదేశం అమల్లోనికి వచ్చింది. దీన్ని ఎవరు చేస్తారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి వీటి యొక్క ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి ఛార్జెస్లు ఉండవు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఓవరాల్గా డేటా మీకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. సో మనకి ఏదైతే మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1961 గుర్తుంచుకోవాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1961. సో దీని ప్రకారము డిపాజిట్ చేసే మనం ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత కవరేజ్ ఇస్తారు అంటే 5 lakhs ఇస్తారు. అంతకుముందు ₹1,00,000 ఉండేది. 2022లో నిర్మలా సీతారామన్ గారు దాన్ని 5 lakhsకి పెంచాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ఏదైనా బ్యాంకు దివాలా తీసి సో ఆ దివాలా తీసే క్రమంలో మీ యొక్క డిపాజిట్స్ ఎవరైతే మీరు లాస్ అవుతారో దానికి
మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క యాక్ట్ ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ యాక్ట్ దీని ప్రకారం మాక్సిమం 5 lakhs వరకు ఇన్సూరెన్స్ని కల్పిస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది, గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్ ఎవరున్నారంటే మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆయనకే మనకి రీసెంట్గా గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పిఎం శ్రీ పథకానికి 9,000 పాఠశాలల ఎంపిక అని చెప్పేసి రావడం జరిగిందండి, పిఎం శ్రీ. సో ఈ పథకం మరోసారి వార్తలో రావడం జరిగింది. ఈ స్కీమ్ కింద దగ్గరగా 9,000 పాఠశాలను మేము సెలెక్ట్ చేశామని చెప్పేసి మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అసలు పిఎం శ్రీ అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. సో ఎప్పుడైనా ఒక స్కీమ్ వచ్చిందంటే పిఎం శ్రీ అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. అసలు ఈ స్కీమ్ని ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారో గుర్తుంచుకోవాలి. మొత్తం ఎన్ని స్కూల్స్ని బెనిఫిట్ పొందుతాయో గుర్తుంచుకోవాలి. అమౌంట్ ఏమైనా కేటాయించారు ఈ స్కీమ్ గుర్తుంచుకోవాలండి. ఓవరాల్గా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా రేపు ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ వస్తే క్వశ్చన్ పోవడానికి ఆస్కారం లేకుండా మీకు ఓవరాల్గా డేటా ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. బాగా గుర్తుంచుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా మీ విజయానికి మేము వెన్నంటూ ఉంటాం. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో మనకి పిఎం శ్రీ అంటే అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. దాని అబ్రివేషన్ అది. పిఎం అంటే ప్రధానమంత్రి, ఎస్హెచ్ అంటే మనకి స్కూల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. స్కూల్స్, ఆర్ అంటే రైజింగ్, ఐ అంటే ఇండియా. సో మనకి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనం పూర్తిగా పిఎం శ్రీ అబ్రివేషన్ పాయింట్ నెంబర్ 1 అబ్రివేషన్ వచ్చేసింది. సో ఈ యొక్క స్కీమ్ని మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో సెప్టెంబర్ 5, 2022. సో ఆ రోజే ఎందుకు అంటే మనకి ఏదైతే మనకి టీచర్స్ డే జరుపుకుంటామండి. సో దాని సందర్భంగా మోడీ గారు పిఎం శ్రీ అనే ఒక స్కీమ్ని తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్లో ఏం చేస్తారు, ఏవైతే కొన్ని 14,500 స్కూల్స్ అండి. సో మనకి 14,500 స్కూల్స్ని అప్గ్రేడేషన్ చేస్తారు. అంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా సో విద్యను అందించాలి అంటే ఉన్న స్కూల్ని ఇంకొంచెం మోడర్నేట్గా అంటే డిజిటల్ బోర్డులు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన స్టూడియోస్ కానివ్వండి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను కల్పించి ఈ యొక్క స్కూల్స్ని తీసుకురాబోతున్నారు. మొత్తం 14,500 స్కూల్స్ని మేము డెవలప్మెంట్ చేస్తాం ఈ యొక్క స్కీమ్లో భాగంగా అని చెప్పేసి అన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే మనకి 2023 మార్చి నాటికి 9,000 పాఠశాలను మేము ఎంపిక చేశాము అని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ రావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మన ఏపీ నుంచి 662 బడులను అంటే స్కూల్స్ని సెలెక్ట్ చేశాము. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా 662 స్కూల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. సో ఇక్కడికి వచ్చేద్దాం. మీకు పిఎంశ్రీ గురించి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత కరెంట్ ఈవెంట్లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. సో పిఎంశ్రీ అంటే అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో 14,500 స్కూల్స్ని దీంట్లో రీడెవలప్మెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 5, 2022 టీచర్స్ డే సందర్భంగా మోడీ గారు దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండింగ్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలో చూద్దాము. సో మొత్తం దీనికి ఫండింగ్ అలొకేషన్ వచ్చేసరికి 27,360 కోట్లు అండి. 27,360 కోట్లు. దీంట్లో 60% అంటే మనకి 18,128 కోట్లు కేంద్రం ఇస్తుంది. మిగతా 40% రిమైనింగ్ అమౌంట్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ భరాయించాలి. ఇది 60:40 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసరికి మొత్తం 18,128 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో భాగంగా మిగతావి స్టేట్ గవర్నమెంట్స్ వేసుకోవాలండి. సో ఈ యొక్క స్కీమ్ అనేది 2022-23 నుంచి 2026-27 వరకు రన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ ఫిగర్స్ మీకు చెప్పే ఇక్కడ ఫిగర్స్ అన్ని రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గన్ షాట్గా ఎగ్జామినర్కి ఏం కావాలో చెప్పడం జరుగుతుందండి. ఈ ఫిగర్స్ అన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్లు చెక్ చేయండి. మన ప్రిలిమ్స్లో కూడా ఇలాంటివి ఎక్కువగా అడిగి ఉన్నారండి. సో ఈ యొక్క స్కీమ్ అనేది 2022-23 నుంచి 2026-27 వరకు ఈ మధ్య కాలంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొత్తం 18 లక్షల మంది స్టూడెంట్స్కి యొక్క స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొత్తము ఒక్కొక్క స్కూల్కి 46 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మొత్తం వాళ్ళ షేర్ వీళ్ళ షేర్ కలిపితే 3 సంవత్సరాలకు కానండి ఒక్కొక్క స్కూల్కి 46 లక్షలు ఇస్తారండి డెవలప్మెంట్ కోసం. చూడండి ఈ స్కీమ్లో ఏదైతే ఒక పాఠశాల సెలెక్ట్ చేస్తే ఆ పాఠశాలకి 46 లక్షలు ఇస్తారు డెవలప్మెంట్ కోసం. గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ మీకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇప్పుడు మనం కరెంట్లోకి వస్తాం. ఏం జరిగింది అంటే సో దీనికి సంబంధించి 14,500 స్కూల్స్లో ఇప్పటి వరకు అంటే 2023 సో మార్చి నాటికి మొత్తము
9,000 పాఠశాలను ఎంపిక చేశారు. ఆ 9,000లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 662 పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది ఈ స్కీమ్కి గాను. దీంట్లో భాగంగా మనం చూస్తుంటే అన్ని రాష్ట్రాల నుంచి అప్లికేషన్లు 2.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి అంటున్నారండి. వాటిల్లో 9,000 పాఠశాలను మాత్రమే సెలెక్ట్ చేశామని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో భాగంగా ప్రయోగశాలలు కానివ్వండి, క్రీడా సామాగ్రి, సిలబస్కి అనుగుణంగా డిజిటల్ తరగతి గదులు కానివ్వండి, సో ఆర్ట్ స్టూడియోలను కానివ్వండి ఏర్పాటు చేస్తారండి ఈ స్కూల్లో. అంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్మెంట్ చేసి, సో ఇప్పుడు ఏదైతే మనకి బ్లాక్ బోర్డు ఉంటుందో బ్లాక్ బోర్డులో డిజిటల్ బోర్డు ఉంటుందండి. సో మనకి వీడియో విజువల్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా కొంచెం అడ్వాన్స్డ్ టీచింగ్ అక్కడ జరుపుతూ ఉంటారు. వాటిని మనము పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి అంటాము. సో వివరంగా చెప్పాలంటే కొంచెం కంపేర్ చేసి చెప్పాలంటే నాడు నీడు అంటాను చూసారండి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. సో దానికి కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించిన పిఎం శ్రీ బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు సెప్టెంబర్ 5, 2022 మోడీ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి సందర్భంగా మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఫస్ట్ చీతాస్. సో మనకి చీతాస్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ గారు నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాస్ అండి. వాటిలో మనకి 5 ఫిమేల్ 3 మెయిల్ అని చెప్పేసి మనం నిన్న కాక మొన్న వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో మరి కంపేర్ చేసుకుంటూ మనం డిస్కస్ చేశాము. సో దాంట్లో భాగంగా ఒక చీతా చనిపోయిందని చెప్పేసి నిన్న కాక మొన్న వీడియోలో చెప్పడం జరిగింది. మొన్న ఒకటి చనిపోయింది. ఈరోజు ప్రధానంగా వార్తల్లోకి వస్తే ఒక చీత 4 పిల్లలకి జన్మనివ్వడం జరిగిందండి. గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ప్రధానంగా న్యూస్లో చూసినట్టు రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా వీటి గురించి ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుందండి. నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి. సో అక్కడ 8 చీతాసు 12 చీతాసు మొత్తం అది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తెలుసుకోవాలి. సో ఇప్పటివరకు ఏం జరిగింది అప్డేటెడ్గా మొత్తం తెలుసుకోవాలండి. సో దాంట్లో భాగంగా ఈరోజు వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇది మనం చూసినట్లయితే ఫస్ట్ చీతా కబ్స్ బోర్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్ డికేడ్స్ ఎట్ ద కునో నేషనల్ పార్క్. సో 4 cheetahs cubs have been born to Namibian cheetahs Siaya. So మనకి Siaya who was the translocated to MP's Kuno National Park in September 2022. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి సెప్టెంబర్ 17, 2022 మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్కులోకి ఈ యొక్క చీతాస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో నమీబియా నుంచి 8 చీతా తీసుకొచ్చాం. వాటిల్లో ఒక చీతా నిన్నండి సాషా అని చెప్పేసి ఒక చీతా చనిపోయింది అని చెప్పేసి నిన్న కాక మొన్న వీడియోలో మనం మాట్లాడుకున్నామండి. సో ఈ రోజు సరికి సియాసా వంతు వచ్చింది. సో ఈ యొక్క ఆడపులు ఏం జరిగింది, మొత్తము ఫిమేల్స్ అండి. ఇవి ఫిమేల్స్. సో మొత్తం 5 ఇవి వచ్చేసరికి మెయిల్ అండి. ఇవి మెయిల్ 3. సో వీళ్ళల్లో ఏదైతే మనకి 5 ఫిమేల్స్ ఉన్నాయో ఒక ఫిమేల్ మనం చనిపోయిందండి. దాని పేరే సాషా చనిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి సియాయా వార్తల్లోకి వచ్చింది. ఈ యొక్క సియాయా అనేది సో మనకి మొత్తం 4 కప్స్ అనమాట. అంటే మనకి పిల్లలు అంటామండి. అంటే 4 పిల్లలకి బార్న్ ఇవ్వడం జరిగింది, అంటే జన్మనివ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అయితే చనిపోయిన దాని గురించి అడగాలి. దాని పేరేంటి, రీసెంట్గా చనిపోయింది కదా దాని పేరు అడగొచ్చు. లేదా రీసెంట్గా ఒక 4 పిల్లలకి జన్మనిచ్చింది కదా ఆ యొక్క ఆడపులి పేరు, ఆ యొక్క చిరుత పేరేంటి అని అడగొచ్చు. గుర్తుంచుకోండి, సియాహా అండ్ సాషా 2 ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. క్లూ కూడా చెప్తున్నా మీకు, 2 ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. గుర్తుంచుకోవాలండి. ఇది కూడా ఉందండి, సావన్నా కూడా ఉంది. బట్ యాయా లాస్ట్లో చూడండి, యాయా షాహా అలా గుర్తుంచుకోండి. సో మొత్తం 4 పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. అందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈ 2 కూడా రానున్న పోటీ పరీక్షలో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో పాటుగా మనకి 1952లో మనకి చీతాస్ అంతరించిపోయినాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము సౌత్ ఆఫ్రికా నుంచి 20, నమీబియా నుంచి 8, మొత్తం 20 చీతాస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నామండి. సో కొంచెం ట్రిక్కీగా క్వశ్చన్ అడగాలంటే మొత్తం ఇప్పటి వరకు అంటే మనకి ఏప్రిల్ నాటికండి, 2023 ఏప్రిల్ నాటికి భారతదేశంలో మొత్తం చిరుతల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగొచ్చండి. చీతాస్ ఎన్ని ఉన్నాయంటే దట్ ఈస్ 23 మీరు గుర్తుంచుకోవాలండి. లాస్ట్ వీడియోలో 20 అని చెప్పాను, 20 చెప్పాను అంటే సో జనరల్గా 8 ప్లస్ ఒక 12 కదండి, మొత్తం 20 కదా. 20లో ఒకటి చనిపోయింది కదా, సాషా చనిపోయింది, 19 అయినాయి. 19 ప్లస్ ఇప్పుడు మళ్ళీ 4 బేబీస్ పుట్టినాయి కదా. సో +4 అంటే మొత్తం 23 అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. కొంచెం ట్రిక్కీగా కొంచెం లాజికల్గా అడగాలంటే ఇది అడుగుతాడు, గుర్తుంచుకోండి. మొత్తం 23 చీతాస్ ఉన్నాయి భారతదేశంలో. 20 కాదు. లాస్ట్ టైం 20 చెప్పాను, అప్పుడు 20 ఉన్నాయి. ఈ వీడియో టైంకి 23 అయినాయి. సో రేపు ఇంకోటి అవ్వచ్చు, చెప్పలేవు. రేపు అయినాయి అనుకోండి, చదువుకోవాలి. ఓకేనా? ఇలా అప్డేటెడ్ వెర్షన్గా ఉండాలి. రైట్, మొత్తం ఇప్పటికి 23 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో చీతాస్ వచ్చినాయి. సో నమీబియా నుంచి ఎన్ని, మెయిల్ ఎన్ని, ఫీమేల్ ఎన్ని నిన్నగాక మన వీడియోలో డిస్కస్ చేశామండి. ఎవరైనా ఆ వీడియో ఉంటే ఒకసారి చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సో ఈ యొక్క చీతాస్ గురించి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మనకి ఒక వైరస్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. ఆ వైరస్ మనకి మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి ఒక వైరస్ అనేది మనకి టాంజానియా కంట్రీలో ఎరప్ట్ అవడం జరిగింది. సో టాంజానియా అనౌన్సెస్ అవుట్ బ్రేక్ ఆఫ్ ద డెడ్లీ మార్బంగ్ వైరస్ డిసీజ్
బాగా గుర్తుంచుకోండి. మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి ఒక వైరస్ వచ్చింది రీసెంట్గా. అది ఏ దేశంలో ఎరప్ట్ అయిందని చెప్పేసి అడుగుతారు. టాంజానియా కంట్రీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఇది జర్మనీలో అప్పుడెప్పుడో 1967లో అండి, మనకి 1967లో జర్మనీ సెర్బియాలో ఈ వైరస్ వచ్చిందండి. 1967 ఆ టైంలోనే మనకి జర్మనీ సెర్బియాలో ఈ యొక్క మార్బర్గ్ అనే వైరస్ వచ్చింది. సో ఇది ప్రధానంగా గబ్బిలాల నుంచి ఎక్కువగా వస్తుందండి. ఎబోలో లక్షణాలని సేమ్ కలిగి ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే డెత్ రేట్ కూడా 88% దాకా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. తాంజానియాలో ఒక 5% చనిపోయారని చెప్పేసి, ఒక 10 మంది దానికి ఎఫెక్ట్ అయి ఉన్నారని చెప్పేసి, ప్రజెంట్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి WHO రిపోర్ట్లో తేలడం జరిగిందండి. సో మొత్తం ఇప్పటివరకు అయితే 5 మంది చనిపోయారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుంచుకోవాల్సింది రీసెంట్గా మార్బర్గ్ అనే వైరస్ ఏ దేశంలో వచ్చింది అని అడుగుతాడు. టాంజానియా గుర్తుంచుకోండి. ఇది దేని వల్ల వస్తుందంటే సో గబ్బిలాల వస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇదండి దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా డేటా. జర్మనీలో వచ్చింది 1967లోనే, జర్మనీ అండ్ సెర్బియాలో రావడం జరిగింది. సో ఇంకొంచెం మీకు అడిషనల్ డేటా ఇవ్వడం జరిగిందండి. కొన్ని గత ప్రీవియస్ ఎగ్జామ్లో కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోండి, ఇవి కూడా మీరు నోట్స్ రాసుకోండి. ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి. సో ఈ ప్లాట్ఫామ్ తప్ప ఎక్కడా దొరకాలంటే కంపేర్ చేసుకొని చూసుకోండి డేటాని. సో సార్స్ వ్యాధి ఎప్పుడు వచ్చింది, సో భారతదేశంలో కొన్ని వ్యాధులు ఎప్పుడు వచ్చాయో కూడా చాలా ఎగ్జామ్లు అడుగుతున్నారండి. సో వైరస్, ఈ యొక్క కరోనా వైరస్ ఏ సంవత్సరంలో వచ్చిందని కానీ, ఎబోలా వైరస్ ఎప్పుడు వచ్చిందని కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. భారతదేశంలో సార్స్ వ్యాధి 2003లో వచ్చింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్వైన్ ఫ్లూ 2009లో వచ్చింది. మెర్స్ వ్యాధి 2012లో వచ్చింది. ఎబోలా వైరస్ 2014లో వచ్చింది. జీకా వైరస్ 2015లో వచ్చింది. కరోనా వైరస్ 2019లో వచ్చింది. బాగా గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఒక బిట్ అడగొచ్చండి. సో మనకి సార్స్ వ్యాధి భారతదేశంలో ఎప్పుడు ఎరప్ట్ అయిందని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో అది మనకు గుర్తున్నట్లయితే 2003లో రావడం జరిగిందండి. ఇట్లా ఓవరాల్గా మీరు మొత్తం గుర్తుంచుకోవాల్సిందే. సో మొత్తం మీకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగిందండి. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. కరెంట్ అఫైర్స్లో ఓపిక, ఎవరు ఓపికగా బాగా బుద్ధిగా పేషెన్సీగా చదువుకుంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయండి. కరెంట్ అఫైర్స్లో ఓపిక కావాలి. 1కి 4 సార్లు చదవాలండి. 1కి 4 సార్లు చదివితేనే మనకి బాగా గుర్తుంటాయి, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కరోనా వైరస్ అనేది 2019లో రావడం జరిగిందండి. దానికి సంబంధించి SARS-CoV-2 అనే వైరస్ బాగా గుర్తుంచుకోవాలి. ఆ కరోనా వైరస్కి ఏ వైరస్ అంటే SARS-CoV-2 అనే వైరస్ వల్ల ఈ యొక్క కరోనా వ్యాపిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఎందుకు వార్తల్లో రావడం జరిగింది, సో మనకి మార్బర్గ్ వైరస్ ఎక్కడొచ్చింది, టాంజానియా అనే కంట్రీలో రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఆంగ్ సాంగ్ సూకీ అండి. సో ఇవి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో ఆంగ్ సాంగ్ సూకీ అని చెప్పేసి మయన్మార్ కంట్రీకి సంబంధించిన ఈమె పొలిటికల్ పార్టీని రీసెంట్గా రద్దు చేయడం జరిగిందండి. అసలు అది పొలిటికల్ పార్టీయే కాదు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అనేది ప్రజెంట్ అక్కడ మిలిటరీ పాలన సాగుతూ ఉందండి. వాళ్ళు అసలు పొలిటికల్ పార్టీని రద్దు చేశారండి. అసలు వాడికి గుర్తింపు ఇవ్వలేదు. సో రానున్న పోటీ పరీక్షలో ఈమె పొలిటికల్ పార్టీ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, అది గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మయన్మార్, ప్రీవియస్ మనము మయన్మార్ని బర్మా అని చెప్పేసి పేరుతో పిలిచేవాళ్ళం అండి. సో 1988 నుంచి, సో మనకి ఈ యొక్క ఏదైతే ఉంటుందో 1988 నుంచి ఆ బర్మాని కాస్త మయన్మార్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం, గుర్తుంచుకోండి. ఆ పాయింట్ కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. బర్మా ప్రీవియస్ పేరు ఏంటి అని చెప్పేసి, మయన్మార్ యొక్క ప్రీవియస్ పేరు ఏంటంటే బర్మా. 1988 వరకు బర్మా అనేవాళ్ళం. 1988 నుంచి పేరు మార్చారు. సో అప్పటి నుంచి మయన్మార్ అని చెప్పేసి అంటున్నాము. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, సో మనకి మయన్మార్ మిలిటరీ డిజాల్వ్స్ ద ఊ స్టేట్ లీడర్ ఆంగ్ సాంగ్ సూకీ అండ్ పార్టీ అని చెప్పేసి అన్నారండి. సో ఆమె పొలిటికల్ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఆమె పొలిటికల్ పార్టీ పేరు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఆమె పొలిటికల్ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఈ పార్టీని అసలు పూర్తిగా రద్దు చేశాము అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి అక్కడ ప్రజెంట్ మనకి మిలిటరీ జూటా అని చెప్పేసి కూడా అంటారండి. సో ఈమెను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. బట్ ఆమెను లేనిపోయిన అవినీతి కేసులన్నీ పెట్టేసి ప్రజెంట్ ఆమె జైల్లో అంటే గృహ నిర్బంధంగా ఉండేటట్టు, సో దగ్గరగా 30 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగిందండి. సో అక్కడ సంబంధించి ప్రెసిడెంట్గా, యాక్టింగ్ ప్రెసిడెంట్గా మనకి మెంట్ సు అనే వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా పిఎం అండి. సో హెడ్ అతనే ఇక్కడ పిఎం. ఎక్కువగా ఇతనికి పవర్స్ ఎక్కువగా ఉంటాయండి. పిఎం ఎవరున్నారంటే మిన్ ఆంగ్ హలింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పేరు కూడా చాలా తేడాగా ఉంది. ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు చిన్న కోడ్ వర్డ్స్ బాగా గుర్తుంచుకోండి. చూడండి, మిన్ హంగ్ హల్లింగ్. సో మింగ్ హంగ్ హల్లింగ్ అని 3 సార్లు అనుకోండి సరిపోతుంది. అతను ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో వీడే ఇక్కడ మిలిటరీ రూల్ని చేస్తూ ఉన్నాడని గుర్తుంచుకోవాలి. సో వీళ్ళకి సంబంధించిన మిలిటరీ జూటా. సో అక్కడ సంబంధించి పొలిటికల్ పార్టీని పూర్తిగా డిజాల్వ్ చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మయన్మార్కి సంబంధించి నైపిద్వా అనేది క్యాపిటల్గా ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఎక్కువగా అక్కడ రిలీజియస్
రిలీజియన్. సో ఏది రిలీజియన్ ఎక్కువ డామినేట్ అంటే బుద్ధిజం. చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి, మయన్మార్లో ఎక్కువగా ఏ రిలీజం, మనకి ఇస్లామా లేదా క్రిస్టియానిటా ఏంటి అని చెప్పేసి అడిగారండి. బాగా గుర్తుంచుకోండి, బుద్ధిజం. దగ్గరగా 87.9%, అంటే దగ్గరగా 100 మంది జనాభాలో 87 మంది బుద్ధిజం తీసుకొని ఉన్నారండి. తర్వాత క్రిస్టియానిటీ ఉంటుంది, వాళ్ళు తక్కువేనండి, 6.2%. ఆ తర్వాత ముస్లిమ్స్ ఉంటారండి. సో బాగా గుర్తుంచుకోండి, బుద్ధిజం ఎంత అని చెప్పేసి 87.9% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక వంశం వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా మయన్మార్ గురించి చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఆంగ్ సాంగ్ సూకీ ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అని ఎన్నో ఎగ్జామ్లు అడుగున్నారు. అందువల్ల ఆంగ్ సాంగ్ సూకీ గురించి, సో ఆమె పొలిటికల్ పార్టీ అండి. సో మన నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో రీసెంట్గా అది డిజాల్వ్ అయింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా వీళ్ళ యొక్క పిఎంను బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ పిఎం మిన్ హంగ్ హలింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం భారతదేశంలో 12 ఉంటాయి. ఆ 12లో పబ్లిక్ సెక్టర్ రంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రధానంగా ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. సో 48 లక్షలు అనేది డొనేట్ చేయడం జరిగిందంట. ఎందుకు? ప్లాంటేషన్ కోసం, చెట్లని, సో మనకి చెట్లు ఏదైతే ప్లాంటేషన్ ట్రీస్ ఉంటాయో వాటిని మొక్కలని పెంచడం కోసం 48 లక్షలు డొనేషన్ చేశారని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క భూతాపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 48 లక్షలు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడుగుతారు. బాగా గుర్తుంచుకోండి, బెంగళూరు, కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్బీఐ సో అనౌన్సెస్ డొనేషన్ ఆఫ్ 48 lakh ఫర్ ద ట్రీ ప్లాంటేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి ట్రీస్ అంటే మొక్కల పెంపకం కోసం 48 లక్షలు ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగానే మనకి ఏదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గార్డెన్ సిటీ యూనివర్సిటీ గుర్తుంచుకోండి అండి, బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు ప్లస్ ఎకో ఫౌండేషన్ అని చెప్పేసి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఎకో ఫౌండేషన్ ప్లస్ గార్డెన్ సిటీ యూనివర్సిటీ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే మనకి బెంగళూరు సిటీలో గ్రీనరీ కోసము అంటే చెట్లు పెంపడం కోసము కృషి చేస్తున్నారండి. సో దాంట్లో భాగంగానే 48 lakhs డొనేషన్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏమైనా అడిగితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో జనరల్గా ఎస్బీఐ అనేది 1955 అండి. సో మనకి 1955 జూలై 1వ తారీఖు నుంచి రావడం జరిగింది. సో దీని జూలై 1వ తారీఖు అండి. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో మనకి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి దీన్నే బ్యాంక్ ఆఫ్ కోల్కతా కూడా అంటారు, 1806లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బాంబే అని చెప్పేసి 1840వ సంవత్సరంలో రావడం జరిగిందండి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మనకి మద్రాస్ అని చెప్పేసి అంటామండి 1843. బాగా గుర్తుంచుకోవాలండి, ఇది కాన్సెప్ట్ చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. సో మనకి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ లేదా బ్యాంక్ ఆఫ్ కోల్కతా అని చెప్పేసి అంటాం, 1806వ సంవత్సరంలో స్థాపించారు. సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బాంబే అని చెప్పేసి 1840లో స్థాపించారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని చెప్పేసి 1843లో స్థాపించారు. ఇవన్నీ స్వతంత్రం రాక పూర్వం ఇండిపెండెంట్ బ్యాంక్స్గా ఉండేవండి, అంటే స్వతంత్ర బ్యాంక్స్గా ఉండేవి. వీటిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఆ తర్వాత వీటి బ్యాంక్ని మెర్జ్ చేసే కాలక్రమంలో సో మనకి 1921లో వీటన్నిటిని మెర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఈ మూడు బ్యాంకుని ప్రెసిడెంట్స్ ఇండిపెండెంట్ బ్యాంక్స్ అని, వాటిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేసేవి, స్వతంత్రంగా పనిచేసేవి. సో దాన్ని 1921లో ఈ మూడు బ్యాంకుని మెర్జ్ చేసి మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణంలో ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1955 జూలై 1వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్, ఒకే ఒక ఆమె చైర్పర్సన్గా చేసింది, ఆమె అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. అరుంధతి, సో మనకి అరుంధతి భట్టాచార్య గుర్తుంచుకోండి. ఆమె ముంబై మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఆమె. ఏదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా చేసి రిటైర్మెంట్ అయ్యారండి. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో మనకి కారా అని చెప్పేసి దినేష్ కారా అనే వ్యక్తి ఉన్నారో ఆయనకు ముందు ఆమె చేసిందండి, గుర్తుంచుకోవాలి. ఇదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పడం జరిగింది. ఎందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చిందంటే 43 లక్షలు అనేది డొనేట్ చేయడం జరిగిందండి. ఎందుకు? ఫర్ ట్రీస్ ప్లాంటేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడ? బెంగళూరు, కర్ణాటక. దట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి ఏదైతే మనకి బాలీవుడ్ యాక్టర్ అంటే రాహుల్ బోస్ అనే వ్యక్తి పేరు మీదుగా ఒక స్టేడియం, ఒక రగ్బీ స్టేడియం అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ చేశారు అని ఎగ్జామ్లో అడుగుతారు, ఒడిషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్టర్ రాహుల్ బోస్, సో బాగా గుర్తుంచుకోవాలి, బాలీవుడ్ యాక్టర్ రాహుల్ బోస్ గెట్స్ ఏ రగ్బీ స్టేడియం నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ ఇన్ ఒడిషా. సో ఒడిషా మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి రాహుల్ రీప్రజెంటెడ్ ద ఇండియాస్ రగ్బీ అపియరింగ్ ఇన్ ద 17 ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండ్ కరెంట్లీ సర్వ్డ్ యాజ్ ద
ప్రెసిడెంట్ ఆఫ్ ద రగ్బీ ఇండియా ఫుట్బాల్ యూనియన్. బాగా గుర్తుంచుకోవాలండి. ప్రజెంట్ ఇతను ఎవరైతే మనకు బాలీవుడ్ యాక్టర్ ఉన్నారో ఆయనే మనకి ప్రజెంట్ మనకి రగ్బీ ఇండియా ఫుట్బాల్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అతని పేరు మీదుగానే మనకి ఈ యొక్క ఏదైతే మనకి రాహుల్ బోస్ రగ్బీ స్టేడియం రీసెంట్గా ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటారు, ఒడిశా గుర్తుంచుకోవాలి. ఒడిశా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అండి. సో బాగా గుర్తుంచుకోవాలి. రూర్కి మనకి ఒడిశాలో మొన్నే రిలీజ్ చేయడం జరిగిందండి. అక్కడ మ్యాచ్ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడటం జరిగింది. సో దాంట్లో భాగంగా బెల్జియం ఓడిపోయింది, జర్మనీ గెలిచిందని చెప్పేసి అది 15th ఎడిషన్ చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఒడిశా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒడిశా అనగానే డకోటా విమానాశ్రయం అని చెప్పేసి ఆ యొక్క డకోటా విమానాన్ని ఒక దాన్ని అక్కడ ఏదైతే మనకి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హాకీ స్టేడియంకి ఏదైతే మనకి బిర్సా ముండా హాకీ స్టేడియం ఉంటుందో దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి ఏదైతే మనకి సునీల్ గవాస్కర్ గారు ఉన్నారు, ఈ యొక్క సునీల్ గవాస్కర్ గారు ఇతనికి స్పోర్ట్స్ అసెస్ అవార్డ్ అని చెప్పేసి మనకి ఏదైతే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారో అతనికి అందించడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకున్నామండి. అంటే ఆ పాయింట్ కూడా మీకు మైండ్లో గుర్తుండాలి. సో ఈ పాయింట్ చదివేటప్పుడు ఒడిశా స్టేడియం అనగానే మీకు ఆ పాయింట్లు గుర్తుండాలి. మనకి రీసెంట్గా ఏదైతే మనకి దీనికి సంబంధించండి ఏదైతే మనకి ఎంసీఎఫ్ ఒకటి హాకీ స్టేడియం ఉంటుందో రాంపాల్ క్రికెట్ స్టేడియంగా ఒక మహిళా పేరు మీదుగా పెట్టారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో చదువుకున్నాం. అలాంటివి ఏవైనా పేర్లు మారిస్తే ఖచ్చితంగా వాటి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. బాగా గుర్తుంచుకోవాలి. రగ్బీ స్టేడియం సో ఎక్కడ అంటే రాహుల్ బోస్ పేరు మీద పెట్టారు. సో అతను ఎవరు అంటే రగ్బీకి సంబంధించిన ఒకప్పుడు ఆటగాడండి. సో ఎక్కడ అని అడుగుతాడు, ఒడిశా గుర్తుంచుకోవాలి. ఒడిశా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మరోసారి ఒక రైలు అనేది వార్తలో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం అందించే ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే విధంగానే మనం అందించడం జరుగుతుంది తప్ప కమర్షియల్ పర్పస్ కింద కాదు. ఇంకో పాయింట్ ఇంకోసారి గుర్తుంచుకోండి. మీరు వాలంటరీగా మీ యొక్క విజయం కోసమే మా ప్రయత్నం అంతే. సో ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్స్ ఫస్ట్ 7.2 మీటర్స్ హై రైజ్ ట్రైన్ సెట్ ఆన్ ట్రయల్ ఆన్ ద ఢిల్లీ జైపూర్ రూట్ అని చెప్పేసి చెప్తున్నారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. వరల్డ్స్లోని ఫస్ట్ 7.2 మీటర్ హై రైజ్ ట్రైన్ అండి. సో ఇది మీరు పిక్లో చూస్తున్నట్టు ఏదైతే ఉంటుంది ఇదేనండి ట్రైన్. సో దీని గురించి ఏంటో చూద్దాము. సో ద వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ ఫర్ ద ఢిల్లీ జైపూర్ రూట్. సో వందే భారత్ ట్రైన్ని కొంత మోడిఫై చేసి సో మనకి ఢిల్లీ జైపూర్ రూట్లో వేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో మనకి హై రైజ్ పాంథోగ్రాఫ్ బాగా గుర్తుంచుకోండి. పాంథోగ్రాఫ్స్ అనమాట. పాంథోగ్రాఫ్స్ హ్యావ్ బీన్ ఫిట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ సర్టైన్ అండ్ కోచెస్. ద ట్రైన్ లైక్లీ టు బీ ఆపరేటెడ్ ఫ్రమ్ ఏప్రిల్. సో మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఈ ట్రైన్స్ అనేవి ఢిల్లీ టు జైపూర్ ఈ రోడ్లో తిరుగుతాయని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ మనకు పాంథోగ్రాఫ్ ట్రైన్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ పిక్లో చూస్తున్నట్టు ఏవైతే ఇవి కోచెస్ ఉంటాయో పైన కరెంట్ వైర్స్ ఉంటాయండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. సో ఇవి ఏవైతే ఇలా ఉంటుందో దీన్ని మనం ఏదైతే కరెంట్ వైర్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందండి. సో దాంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ద్వారానే ఈ ట్రైన్ రన్ అవుతుందండి. అంటే దాని యొక్క ఏదైతే ఇక్కడ విడ్త్ ఉంటుందో హైట్ ఉంటుందో ఈ యొక్క ట్రైన్ కోచెస్ పైన సర్ఫేస్ నుంచి ఈ పైన వైర్లకు తగులుతూ కరెంట్ పాస్ అవుతూ ఉంటుందండి. సో ఇట్లా దీని యొక్క హైట్ అనేది 7.2 మీటర్స్ అండి. 7.2 ఇన్ జనరల్గా అయితే 2 మీటర్స్ ఎక్కువ అండి. 2 మీటర్స్ 2.5 మీటర్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ వరల్డ్లోనే ఇట్లా హైయెస్ట్ 7.2 మీటర్ అండి. మామూలుగా అయితే జనరల్గా 2 మీటర్స్ మాత్రమే ఉంటాయండి. 2 లేదా 2.5 మీటర్సే ఉంటాయి ఈ గ్యాప్. అలాంటిది 7.2 మీటర్స్ ట్రైన్ అండి. వరల్డ్లోని ఫస్ట్ రూట్ ఎక్కడ అంటే ఢిల్లీ టు జైపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏసీ నుంచి డీసీలో కన్వర్ట్ చేస్తుందండి కరెంట్. అంటే అక్కడ బ్యాటరీస్ కానివ్వండి, అక్కడ లోపల ఏసీస్ కానివ్వండి అంతా సో ఈ యొక్క కరెంట్ ద్వారానే వర్క్ చేస్తూ ఉంటాయి. ప్రతి 25 కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉంటుందండి. సో వాళ్ళు అక్కడ ఆ స్టేషన్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో దీనికి కానీ దగ్గరగా సో 25 కిలోవాట్స్ పవర్ అనేది అవసరం అవుతుంది. గుర్తుంచుకోవాలి. రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి కూడా కొంచెం ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఎక్కువగా అడుగుతారండి. 25 కిలోవాట్స్ కరెంట్ అనేది అవసరం అవుతున్నారు ట్రైన్ రన్ అవ్వాలి అంటే. సో దాంట్లో భాగంగానే మనకి 2 మీటర్స్ వరకు రేడియేషన్ కూడా వస్తుందండి. సో మీరు ఏదైతే ఈ వైర్ల దగ్గర మీరు నుంచున్నారో రేడియేషన్ తగులుతూ ఉంటుంది. అంటే జస్ట్ మనం ఏదైతే వైర్ టచ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మీటర్ 2 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడే షాక్ కొట్టిద్ది అనమాట. సో అలాంటి ఒక ట్రైన్ ఫస్ట్ ఎక్కడ రేపు ఏప్రిల్ 1వ తారీఖు మనకి రన్ చేయబోతున్నారంటే ఢిల్లీ టు జైపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దాని యొక్క హైట్ ఎంత అంటే 7.2 మీటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది.
రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే విజయవంతంగా సార్సెక్స్ 2023 అని చెప్పేసి, సో సార్సెక్స్ అని చెప్పేసి ఇది ఒక నేవీ విన్యాసం అండి. సో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో జరిగిందండి. సో కాకినాడ బీచ్ దగ్గర ఇది యొక్క విన్యాసాలు జరిగినాయి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మాక్ డ్రిల్తో సత్తా చాటిన తీర ప్రాంతం, మన జస్ట్ అక్కడ మాక్ డ్రిల్స్ జరిగినాయండి. సింపుల్గా రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క సార్సెక్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. కాకినాడ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ యొక్క కోస్ట్ గార్డులో పాల్గొన్నాయంటే ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, ఈ మూడుకి సంబంధించిన కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే కాకినాడలో జరిగిందని గుర్తుంచుకొని సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కాకినాడ జిల్లా సముద్ర తీరంలో సారెక్స్ 2023 పేరిట మాక్ డ్రిల్ను నిర్వహించారని చెప్పి చెప్తున్నారు. ఎవరు నిర్వహించారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు నిర్వహించారండి. సో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్. సో ఒకవేళ అబ్రివేషన్ అడగాలనుకుంటే ఇది అడుగుతాడండి. సారెక్స్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇండియన్ కోస్ట్ రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది? కాకినాడలో జరిగింది, గుర్తుంచుకోండి సరిపోతుంది. అంటే మనకి ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు, సరిగ్గా సంభవించినప్పుడు కానివ్వండి, సో ఉన్నట్టుండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎలా స్పందిస్తుందని చెప్పి కానివ్వండి, సో ఏదైనా బోట్లు కానీ అలాంటివి, స్టీమర్లు కానీ ఇలాంటివి ఏవైనా ఎవోల్ట్ అయినప్పుడు, అంటే ఏదైనా మనకి తిరగబట్టం కానివ్వండి, ప్రమాదాలు జరిగినప్పుడు సో ఎంత చాకచక్యంగా వాటిని మనము డీల్ చేద్దాము, ఇలా ఒక మాక్ డ్రిల్స్ అండి ఇవన్నీ. సో ఇలాంటివన్నీ ఎక్కడ చేశారు అడుగుతారు. సో సారెక్స్ ఎక్సర్సైజ్ కాకినాడ తీర ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మరి ఒడిషా చూడండి, మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో ఇందులో ఒడిషా గురించి చెప్పుకున్నామండి, నవీన్ పట్నాయక్ గారి గురించి. కానీ ఒడిశాలో మనకి రగ్బీ ఒక స్టేడియంకి ఒక ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టాము అని చెప్పేసి ఎందులో డిస్కస్ చేసామండి. సో చూడండి, ఒడిశా అనేది రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రాహుల్ బోస్ అని ఒక రగ్బీ స్టేడియంని ఒడిశాలోని చేసామని డిస్కస్ చేసుకున్నాము దానికి సంబంధించి. సో మళ్ళీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది. సో ఏంటి అంటే మనకి బయోడైవర్సిటీ సైట్స్ అండి, మనకి జీవావరణం అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి వారసత్వం, సో మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్గా గుర్తింపు పొందింది. ఇలాంటి భారతదేశంలో, అంటే భారతదేశంలో మొత్తం బయో హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 37 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. 37 ఉన్నాయి. జనరల్గా 36 ఉండే మొన్నటి దాకా, దీంతో ఇది 37దండి. ఒడిషా డిక్లేర్స్ ఏదైతే మనకి గంధామర్దన్ హిల్స్ అండి. సో మనకి గంధామర్దన్ హిల్స్ అని చెప్పేసి ఒడిశాలో ఉంటాయండి. లేదా రీసెంట్గా గంధామర్దన్ హిల్స్ ఏ స్టేట్లో ఉన్నాయని చెప్పేసి అడగవచ్చు. లేదా రీసెంట్గా గంధామర్దన్ హిల్స్కి 37వ హెరిటేజ్ సైట్గా బయోడైవర్సిటీ, సో మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది కదా, అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. లేదా ఒడిశాలో రీసెంట్గా ఏ హిల్స్ మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినాయని అడుగుతాడు, మనకి గంధామర్దన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒడిశాలో ఇది 3వదండి, అంతకుముందు 2 ఉన్నాయి, ఒడిశాలో 3వది. ఓవరాల్గా భారతదేశంలో 37 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మనకి బయోడైవర్సిటీ సైట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి అని చెప్పి ఎగ్జామ్లో అడిగితే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీని గురించి మనం చూసినట్లయితే ఏవైతే మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ అండి, అంటే అక్కడ ఏదైతే ఫ్లోరా అండ్ ఫోనా, అంటే పెద్ద పెద్ద వృక్షాలు కానివ్వండి, జంతుజాలాలు కానివ్వండి, ఎకో సిస్టమ్ కానివ్వండి, సో ఎక్కువగా ఉంటాయి. అంటే జీవ వైవిధ్యం చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. బాగా సెన్సిటివ్ జోన్ అని చెప్పేసి అక్కడ డిక్లేర్ చేస్తారండి. అంటే ఒకసారి ఇక్కడ బయోడైవర్సిటీగా డిక్లేర్ చేసిన తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్ కొంతవరకు రెస్ట్రిక్షన్ ఉంటుందన్నమాట. అక్కడ జంతుజాలాన్ని కానివ్వండి, ఎకో సిస్టమ్ని కానివ్వండి చాలా జాగ్రత్తగా అంటే కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నట్టయితే మన పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు అని చెప్పేసి డిక్లేర్ చేస్తూ ఉంటారు. అలాంటి భారతదేశంలో మొత్తము బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు, 37 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఒడిశా వచ్చింది కాబట్టి ఒడిశాలో మనకి ఏదైతే మనము మాండాసురు గోర్జ్ అని చెప్పేసి మాండాసురు గోర్గ్ అని చెప్పేసి 2019లో దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్గా డిక్లేర్ చేశారండి. ఆ తర్వాత మహేంద్రగిరి హిల్స్ రేంజ్ అని చెప్పేసి దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు 2022లో. సో 2023లో అండి. సో దీన్ని ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంటుందో, సో ఇది గంధామార్దన్ హిల్స్, ఇది 3వదండి. ఈ మూడు ఒడిశాలో ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. దాంతో మొత్తం 37 అయినాయి ఇండియాలో. సో మరి ఇండియాలో ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి నల్లూరు తమరింద్ గ్రోవ్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంటుందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. 2006లో అండి, 2006లో దీన్ని ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపునిచ్చారు. ఎక్కువగా హెరిటేజ్ సైట్లో ఉన్నది ఎక్కడ అంటే మనము కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. కర్ణాటక గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్లో లేదులే కానీ తెలంగాణలో ఒకటి ఉందండి. సో మనకి అమీన్పూర్ లేక్ అని చెప్పేసి, అమీన్పూర్ లేక్ తెలంగాణ అండి, మన తెలంగాణలో ఉంటుంది. 2016లో దాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్కి గుర్తింపునివ్వడం జరిగింది, గుర్తుంచుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి అమీన్పూర్ లేక్. సో దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపునిచ్చారు. ఎప్పుడు అంటే 2016లో, గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే
మనకి కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మనకి చెప్పుకోవడం జరిగిందండి. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ వార్తల్లో రావడం జరిగింది. సో బయోస్ఫియర్ రిజర్వ్స్ఫియర్ అంటే అవి మొత్తం భారతదేశంలో 18 ఉన్నాయి. 1971 మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని డిక్లేర్ చేస్తారు, గుర్తుంచుకోవాలి. రైట్, ఇవ్వండి. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక ఆమె వార్తల్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనకి కాశ్మీరీస్ మనకి అలియా మీర్ అని చెప్పేసి, అంటే కాశ్మీర్ రాష్ట్ర మనకి యూటీకి సంబంధించినామండి. సో మనకి అలియా మీర్ అనే ఒక లేడీ అండి. సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు. సో ఏమేనండి అలియా మీర్? సో ఈమె వచ్చేసరికి ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ అండి. అంటే వైల్డ్ లైఫ్ సంబంధించి ఏవైతే మనకి అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే చెంపాజీస్ కానివ్వండి, ఎలుగుబంట్లు కానివ్వండి, ఏవైనా జంతువులకి ఏమైనా ఇబ్బంది అయితే వాటికి చికిత్స చేసి మళ్ళీ అడవుల్లోకి వదిలిపెడుతుందండి. అంటే అక్కడ పర్యావరణాన్ని బాగా కాపాడుతూ ఉంటుంది ఈమె. సో దానికి సంబంధించి మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అనే అవార్డుని ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో మనకి మనోజ్ సిన్హా అండి ఇతని పేరు. సో మనకి మనోజ్ సిన్హా, ఈ యొక్క సిన్హా చేతుల మీదకి ఈ అవార్డు అందుకోవడం జరిగిందండి. సో ఇతనికి వైల్డ్ లైఫ్ SOS అని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ SOS అని చెప్పేసి ఇది ఒక NGO అండి. సో దీన్ని 1995లో ఫ్రేమ్ చేశారు. సో దీంట్లో ఈమె పనిచేస్తూ ఉంటుందండి. సో ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ అంటే ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే వాటిని బాగా పరిరక్షించడం కోసం ఈ అవార్డుని ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ ప్రభుత్వం ఏదైతే మనకి మనోజ్ సిన్హా గారు ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో మనం బాగా గుర్తుంచుకో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు 2023 ఎవరికి ఇచ్చారు అంటే కాశ్మీర్కి సంబంధించి మనకి అలియా మీర్ అని ఆమెకి ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఆమె ఏం చేస్తుందంటే మనకి వైల్డ్ లైఫ్ SOS అని చెప్పి ఒక NGOలో పనిచేస్తుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1995లో స్థాపించారు. పర్యావరణానికి సంబంధించినటువంటి అంటే ఏవైతే మొక్కలు పెంచడం కానివ్వండి, అక్కడ ఉన్న జంతుజాలాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కానివ్వండి, ఆ జంతువులకి ఏమైనా ఇబ్బంది అయితే వాటిని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అడవులోకి వదిలిపెడుతుందండి ఆమె. సో ఇలాంటి సేవల గుర్తుగాను మనకి ఈమెకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు చెప్పే ప్రతి కరెంట్ అఫైర్స్ మీ విజయానికి దోహదపడతాయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.